మాజీ మంత్రి బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయా? కూటమి పాలన కమ్మగా ఉందనే మాటల వెనుక ఆంతర్యం ఏంటి? అందరినీ సమానంగా చూడాలన్న మాటల వెనుక అసలు సంగతేంటి? బీజేపీ లేనిదే టీడీపీ, జనసేన లేదనే మాటలను ఏ ఉద్దేశంతో అన్నారు? గజ్జల మల్లారెడ్డి మాటలను ఎందుకు మళ్లీ ఆదినారాయణ రెడ్డి గుర్తు చేశారు? కూటమి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తిరుపతిలో చేసిన వ్యాఖ్యలు కాకరేపుతున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం, వారినే కీలకమైన పదవుల్లో కూర్చోబెట్టడం, పవర్ అంతా కొంతమంది చేతుల్లోనే పెట్టడాన్ని బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. పేరుకే కూటమిలో బీజేపీ ఉన్నప్పటికీ వారికి తగిన ప్రాధాన్యత, గుర్తింపు ఇవ్వలేదని కొంతకాలంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం విశాఖ నార్త్ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు నామినేటెడ్ పదవుల్లో బీజేపీ నాయకులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. మిత్రధర్మాన్ని కూటమి పాటించడం లేదని మండిపడ్డారు. బీజేపీ లేకపోతే రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చేదా అంటూ ప్రశ్నించారు కూడా. విష్ణుకుమార్ రాజు మాటలు మరవక ముందే తాజాగా మరో బీజేపీ సీనియర్ నేత ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కులాలు పక్కన పెట్టి అందరినీ సమానంగా చూడాలని హితవు పలికారు. ఇప్పుడే అడిగినాడు, అన్న ఎట్లుంది అని ప్రభుత్వం పైన పాలనని. నేను గజ్జల మల్లారెడ్డి గారు ఇప్పుడు 83 అధికార పార్టీ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎట్లుంది అంటే ఆయన చెప్పినాడు బాగా కమ్మగా ఉందని. ఇప్పుడు కూడా ఇంకా కమ్మగానే ఉంది. అట్లే అది పోవాలా, కమ్మటి పరిస్థితి పోవాలా అంటే మీకు అర్థం ఏంటది అది కమ్మగా ఉండడం అంటే? ఆ కమ్మతో పాటు అందరం ఉండాము ఇక్కడ కులాలు మతాలు కాదు. ఇప్పుడు లడ్డు పైన ఇక్కడ జరుగుతుంది లడ్డు సంఘటన తిరుపతిది. ఇప్పటికి కూడా లడ్డు సంఘటన పైన వాళ్ళు పై చేయనారు. అసలు బీజేపీ కూటమిలో చేరకపోతే అధికారం వచ్చేదా అనే విధంగా ఆదినారాయణ రెడ్డి మాట్లాడిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. కూటమిలోని ఇతర కులాల నాయకులు ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తున్నారు. ఆదినారాయణ రెడ్డి చెప్పినట్టు చంద్రబాబు కేవలం కమ్మగానే పాలన కొనసాగిస్తున్నారని ప్రస్తావిస్తున్నారు. మిగతా సామాజిక వర్గాల వారికి తగిన ప్రాధాన్యం లేకుండా చేస్తున్నారని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పేరుకు మాత్రమే బీజేపీ కూటమిలో భాగస్వామ్యం అయినప్పటికీ బీజేపీ నేతలకు తగిన గుర్తింపు ఉండడం లేదు. సంఖ్యాపరంగా రావాల్సిన పదవులు కూడా బీజేపీకి దక్కడం లేదు. ఉద్దేశపూర్వకంగా అనగదొక్కుతూ ఉండడాన్ని ఆదినారాయణ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే తన మనసులో ఉన్న మాటల్ని బయటపెట్టారంటున్నారు. కూటమిలో బీజేపీ భాగస్వామిగా ఉన్నప్పటికీ ఇటు రాయలసీమలోనూ అటు ఉత్తరాంధ్రలోనూ పదవుల పంపకంలో వెనకబడిన 2 ప్రాంతాలకు న్యాయం జరగలేదనే అభిప్రాయం బీజేపీ నేతల్లో వ్యక్తమవుతోంది. మిత్రధర్మాన్ని పాటించకుండా కమ్మటి పాలనకే చంద్రబాబు అధిక ప్రాధాన్యతనిస్తున్నారని ఆదినారాయణ రెడ్డి లాంటి వారు మండిపడుతున్నారు. ఇటీవలే విశాఖకు చెందిన జనసేన ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ పదవుల్లో జరుగుతున్న అన్యాయాన్ని జీర్ణించుకోలేక జనసేన పార్టీకి రాజీనామా చేశారు. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు వ్యవహార శైలిపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరే కాదు, కమ్మటి పాలనను జీర్ణించుకోలేక మరికొంతమంది త్వరలోనే తమ అసంతృప్తి గళాన్ని వినిపించేందుకు సిద్ధమవుతున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది.